హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. ఈ రోజు అయితే మన షాప్ దగ్గర ఉన్నాం అనమాట. మనం ఎక్కడ అజ్మీరా ట్రెండ్స్ దగ్గర అయితే ఉన్నాం. ఈ రోజు మన షాప్ అయితే నేను మొత్తం క్లియర్ గా చూపిస్తాను. మన షాప్ ఇన్ని రోజుల నుంచి మీరు చూడలేదు కాబట్టి ఒక్కసారి అయితే తక్కువని చూసేద్దాం. లోపలికైతే పోదాం. చిన్న దగ్గరకు వచ్చేసే, ఎందుకంటే మా చిన్న దూరం దూరం ఉంటున్నారు కాబట్టి మన షాప్ అంతా మొత్తం ఒకసారి చూపిస్తే క్లారిటీగా తెలిసిపోతుంది. కాబట్టి షాప్ ను మొత్తం ఒకసారి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది మన తెలుగు షాప్ అన్నమాట, అంతే కదా? ఇది మన తెలుగు షాప్ అన్నమాట, అజ్మీరా ట్రెండ్స్. ఇది మరి అజ్మీరా ఫ్యాషన్ కి అజ్మీరా ట్రెండ్స్ కి మీకు తేడా చూపిస్తాను. తేడా చూపించబోయే ముందు కూడా ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను మన ఏరియాలలో అంటే తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా ఎక్కడైనా కూడా కానివ్వండి, అజ్మీరా ఫ్యాషన్ వాళ్ళది, అజ్మీరా ట్రెండ్స్ అయినా అజ్మీరా కింద మనం ఏదైనా క్యాప్షన్ పెట్టుకొని అయినా మన ఏరియాలో మనం బ్రాంచెస్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. కాబట్టి అది ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఎంత పెట్టుబడి ఉంటది, చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా అంటే రిచ్ పర్సన్సే పెట్టుకోవాలి, మిడిల్ క్లాస్ వాళ్ళు పెట్టుకోవద్దు అన్నట్టుగా లేకుండా ఎవరికైనా కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈజీగా మనం ఒకే దగ్గర కూర్చొని లక్షలు అయితే సంపాదించుకోవచ్చు. మరి లేట్ చేయకుండానైతే మనం ఇప్పుడు ఈ రోజు అయితే వనపర్తిలో ఉన్నాం. కాబట్టి వనపర్తిలో ఉన్న అజ్మీరా సార్ ఓనర్ అయితే మనం అయితే కలుసుకుందాం. ఇక్కడ షాప్ ఎట్లా పెట్టినారు, ఎంత ఖర్చు అయింది, మరి ఏంటి, దాని గురించి క్లారిటీగా కనుక్కుంటే మీకు అజ్మీరా ఫ్యాషన్ వాళ్ళ ప్రొడక్టే తీసుకొని పెట్టాలి, ఇక్కడ ఒక బ్రాంచ్ పెట్టాలని మీకు ఎట్లా ఐడియా వచ్చింది, ఎట్లా అంటే ఒక థాట్ అనేది వస్తుంది కదా, అది ఏ విధంగా మీకు ఎవరైనా హెల్ప్ చేసినారా? నాకు ఆల్రెడీ మెన్స్ వేర్ లో ఉన్నాయి. ఒకటి రోమన్ ఐలాండ్, ఒకటి ఫ్యాంతూస్, ఒకటి లైఫ్ స్టైల్ అని 3 ఉండే. ఒకటి తీసేసి రోమన్ ఐలాండ్ పెట్టినా. అయితే అప్పుడు లేడీస్ వేర్ పెట్టాలని చెప్పి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుంటాయి. యూట్యూబ్ లో అన్ని టోటల్ మొత్తం సెర్చ్ చేస్తుంటే నాకు అజ్మీరా నచ్చింది. అజ్మీరా కొంచెం మంచిగా ఉంటది, మంచిగా రేట్లు తక్కువ ఉంటాయి, బట్టలు మంచిగా ఉంటాయి అనే లెక్క అజ్మీరా వాళ్ళ అజ్మీరా ఫ్యాషన్స్ అనేటోళ్ళకి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చిండ్రు. యూట్యూబ్ లో ఒక ఫోన్ నెంబర్ ఇచ్చిండ్రు, ఫ్రాంచైజీ కాంటాక్ట్ అని. వాళ్ళకి మనం ఫోన్ చేసినాం. చేస్తే వాళ్ళు డీటెయిల్స్ చెప్పిండ్రు. సార్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా దగ్గర ఉన్నాయి 3 మోడళ్లు, ఏ మోడల్, బి మోడల్, సి మోడల్. వాళ్ళు ఏ మోడల్ లో ఏమిస్తారు అంటే ఓన్లీ శారీస్ కాడికి ఇస్తారు. ఏ మోడల్ లో ఓన్లీ శారీస్ కాడికి ఇస్తారు. అది 12-15 lakhs నుంచి 15 lakhs మధ్యలో అవుతుంది. అది 12.5 నుంచి 15 lakhs బిలో చెప్పిండ్రు అవుతుంది. అది ఏ ఓన్లీ శారీస్. బి మోడల్ దానిలో ఓన్లీ శారీస్ ఉంటాయి, ప్లస్ లేడీస్ రెడీమేడ్ మొత్తం, లేడీస్ సంబంధించింది మొత్తం ఉంటది. దానికి 25 నుంచి 30 అని చెప్పిండ్రు. 30 వాళ్ళ కాడికి అయ్యేదే. మళ్ళీ ఇక్కడ షాపు, ఇక్కడ ఇవన్నీ వేరే ఉంటాయి. అంటే సి మోడల్ గురించి చెప్పారు. సి మోడల్ కిడ్స్ వేర్ వస్తుంది, మొత్తం టెక్స్టైల్ వస్తుంది, అంటే ప్యాంట్ పీసులు, సెట్ పీసులు వస్తాయి. తర్వాత లేడీస్ రెడీమేడ్ వస్తుంది, లేడీస్ శారీస్ వస్తాయి, లేడీస్ టెక్స్టైల్ కూడా ఉంటది, డ్రెస్ మెటీరియల్ కూడా ఉంటది. అదే ఇది నాకు బాగా నచ్చింది కాన్సెప్ట్. అన్ని ఉంటాయి కాబట్టి సి మోడల్ వాళ్ళు 55 lakhs నుంచి 60 lakhs అన్నారు. ఇది మనకు వచ్చే వరకు 80 నుంచి 90 అయింది. 90 మధ్యలో అయింది. అంటే మనం స్టాక్ ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి 90 అయింది. చూస్తుంటే కూడా మనకు తెలిసిపోతుంది, ఎందుకంటే మంచిగా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి 90 వరకు అయింది మనకు. అలా షాప్ కూడా క్లాస్ గా ఉంది, రిసీవింగ్ బాగుంది. 25 lakhs ఓన్లీ ఇంటీరియర్ అయింది. 25 lakhs ఓన్లీ ఇంటీరియర్ మొత్తం. 25 lakhs వాళ్ళ చెప్పేది కూడా అదే చెప్తారు, ఈ తీరుగా చేయాలని. వాళ్ళకి ఎట్లా కాంటాక్ట్ అయిన నెంబర్ ఇవ్వాలి, వాళ్ళ నెంబర్ ఇచ్చారు కదా, ఆ నెంబర్ కు కాంటాక్ట్ అయినా అనేది. సార్ ఒకవేళ ఇట్లా చెప్పిండ్రు ఈ మోడల్స్ చెప్పిన తర్వాత నాకు సి మోడల్ కావాలి మేడం అయిన తర్వాత ఒక 25,000 రూపీస్ మా అకౌంట్ వేయాలని చెప్పి వాళ్ళ అకౌంట్ నెంబర్ పెట్టారు. 25,000 వాళ్ళకి వేసిన తర్వాత వాళ్ళు ఒక 2 members వచ్చిండ్రు 1 week లా మన దగ్గరికి వచ్చి, సూరత్ నుంచి వచ్చి వీళ్ళు మొత్తం మార్కెట్ ను మొత్తం ఎంక్వైరీ చేసిండ్రు. ఇలా ఏం ఐటమ్ పోతుంది, ఎట్లా పోతుంది, ఇలా నడుస్తుందా నడవదా అని చెప్పి షాప్ ను చూసి 2 days ఇలా ఉండి అంటే వాళ్ళు చెక్ చేసిన తర్వాత మాత్రం ఇస్తారు, లేకుంటే ఇయ్యరు. వాళ్ళు వచ్చిన 2 days నేను లాడ్జ్ ఇప్పించిన, లాడ్జ్లోనే ఉన్నారు, మొత్తం చెక్ చేసుకున్నారు. నడుస్తుంది సార్ మీది, మీరు ప్రొసీడ్ గాండి అన్నారు. ఇక ప్రొసీడ్ గాండి అన్న తర్వాత వాళ్ళు అప్పటికి వెళ్ళి 45 days టైం చెప్పిండ్రు. 25,000 వేసిన తర్వాత మాకు 45 days లోపల మీకు అవుతుంది అంటే నాకు 15 days నాకు అమౌంట్ అంతా రెడీ ఉంది, 15 days లోపలనే కావాలని చెప్పినాను. నేను మళ్ళీ రెంట్లు మరి ప్రతి నెల రెంట్లు కట్టుకోవాల్సి వస్తుంది, తీసుకున్నా కదా. 15 days లోనే కావాలంటే లేదు సార్ 15 days లో ప్రయత్నం చేస్తామన్నారు. అయితే నేను అదే రోజు వాళ్ళకి పైసలు కొట్టేసిన, నమ్మకం ఏర్పడదు నాకు. వాళ్ళు వచ్చి చూసిపోయిన తర్వాత ఒకటేసారి నేను 20 lakhs ఒకసారి, 20 lakhs ఒకసారి, ఇంటీరియర్ మొత్తానికి ఒక 25 lakhs ఒకసారి అన్ని కొట్టేసినాక వాళ్ళు అనుకున్న టైంలోనే 20-25 days లో కూడా మొత్తం అయిపోయింది, ఓపెన్ అయిపోయింది, షాప్ ఓపెన్ అయింది. ఇప్పుడు సేలింగ్ ఎట్లుంది సార్? ఓపెనింగ్ లోనే మనకు 1,50,000-2 lakhs డైలీ, 1,50,000 నుంచి 2 lakhs మధ్యలో డైలీ ఒక
2-3 days వచ్చింది. 2-3 తర్వాత 1 lakh వచ్చింది. ఒక 1 month లో ఒక 20 lakhs సేల్ వచ్చింది. బాగుంది, సేలింగ్ బాగుంది. Sale బాగుంది. ఎందుకంటే అక్కడ ప్రోడక్ట్ ఇక్కడ క్వాలిటీగా ఉంది కాబట్టి రేట్లు రీజనబుల్ ఉన్నాయి. మార్కెట్ కన్నా ఒక 25-30% తక్కువ ఉంటుంది. అందులో మన వనపర్తిలోనే ఫస్ట్. అది మళ్ళా అంటే ఒకవేళ మీరు ఇక్కడ పెట్టినారు, వేరే వాళ్ళు ఎవరైనా పెట్టాలనుకుంటారు వనపర్తి, ఇవ్వరు. అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ 5 years అగ్రిమెంట్ ఉంటుంది. 5 years మన వనపర్తి కాడికి మనకే. మీదే వనపర్తి తర్వాత వేరే డిస్ట్రిక్ట్ లో పోతే వాళ్ళకి సార్. డిస్ట్రిక్ట్ లేకుండా చిన్న చిన్న ఊర్లలో ఇయ్యరు. అంటే వాళ్ళు 1 lakh పాపులేషన్ ఉండాలి. వాళ్ళు వచ్చి చెక్ చేసిన తర్వాత ఇస్తారు. బ్రాంచెస్ ఇక్కడ సేల్ అవుతుందా? 1 lakh పాపులేషన్ ఉండాలి. అలా ఇది పెట్టాలంటే 1 lakh పాపులేషన్ ఉండాలి. ఓకే అండి. మాకేమన్నా చూస్తారా? మీ చేతుల మీదుగా చూడాలని ఉంది. ఎందుకంటే మీ రిసీవింగ్ అంత బాగుంది. మన ఫస్ట్ బ్రాంచ్ కాబట్టి ఇక్కడ చూడండి సార్, కస్టమర్ చూస్తున్నారు కదా, అదే ఇట్లా చూడండి. దీనిలోనే కస్టమర్ మీ చేతులతో చూపిస్తే మాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటది కదా. చూపిస్తాం, ఎందుకు చూపియం? ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి చూసిన దానికి మీరు ఇక్కడ మీ చేతులతో, ఇక్కడ మన ఫస్ట్ బ్రాంచ్ కాబట్టి మీరు చూపించిన దానికి ఇది ఇక్కడ ఇది చూడండి సార్. దీని వర్క్ వచ్చేసి మీకు 809 లో ఉంది కదా, బయట ఇది 1500 తక్కువ రాదు. 1500 కి వస్తుంది. ఇక్కడ మనకి 809 కి వస్తుంది. ఇట్లా ఇంత తేడా ఉంటుంది బయటికి మనకి. ఓకే. ఇక్కడ మీకు 500 కి పట్టు చీరలు ఉంటాయి, బయట నీకు 2000 తక్కువ పట్టు చీరలు. అవునా? ఇక్కడ 500 కి పట్టు చీరలు స్టార్టింగ్. ఫ్యామిలీ లేడీస్ కి అయితే ది బెస్ట్. ఇంకా వాళ్ళు చూసేదాకా ఆ చీరలు మామూలుగా మనకు 500 నుంచి 1000 లో కూడా వచ్చేస్తాయి స్టార్టింగ్. పట్టు చీరలు బయట పోతే 2000 తక్కువ. అవునవును, క్వాలిటీ కూడా బాగుంటది. ఎందుకంటే అక్కడ ప్రోడక్ట్ ఇక్కడ కాబట్టి అట్లా. ఇది ఉంది కదా 922. బయట అయితే మనకు 2000 ఉంటుంది. 2000 తక్కువ ఇయ్యరు. ఎందుకంటే ఇది ఇక్కడ మొత్తం హోల్సేల్ ఫిక్స్డ్ రేట్ ఒకటి, ఫిక్స్డ్ రేట్ మనకు అక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది కాబట్టి 30% సార్, మినిమం 30% తక్కువ ఉంటుంది. మధ్యలో మీడియేటర్ ఎవరు ఉండరు కాబట్టి హోల్సేలర్ లేకుంటాడు, డిస్ట్రిబ్యూటర్ లేకుంటాడు, ట్రేడర్స్ ఉంటారు. ట్రేడర్స్ 5% చేసేటోళ్ళు 3 లేకుంటారు. డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ డైరెక్ట్ వచ్చేస్తారు కాబట్టి సేలింగ్ ఎలాంటిది కమిషన్ డైరెక్ట్ గా మనకు తక్కువ ప్రైస్ లోనే వచ్చేస్తుంది అనమాట. అది చాలా అంటే చాలా బాగుంది. సేలింగ్ కూడా చాలా బాగుంది అనమాట. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి తీసుకోలేని వాళ్ళకి ఇక్కడైతే మన ఏరియాలో మనం బ్రాంచెస్ ఈజీగా, అజ్మీరా ఫ్యాషన్ బ్రాంచెస్ అయితే మన ఏరియాలో ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. నేను స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తున్నాను, డిస్క్రిప్షన్ లో కూడా నెంబర్ ఇస్తున్నాను. ఒక్కసారి కాల్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి, మీ లైఫ్ ఇట్లా తిరిగిపోతుంది అనమాట. మేడం, ఈ షాపు అంటే ఏ పర్పస్ మీద వచ్చినారు? నార్మల్ షాప్ లకు వచ్చినట్టు ఈ షాప్ కి వచ్చినారు? ఏమైనా స్పెషల్ గా? లేదు, నార్మల్ గా కాదు. నేనైతే హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ నుంచి వనపర్తికి కేవలం ఈ షాప్ కోసమే. నేను యూట్యూబ్ లో చూసాను, ఈ షాప్ లో చాలా బాగుందని చెప్పారు. సో నేను కేవలం ఈ షాప్ లో ఎలా ఉన్నాయి చూద్దాం బట్టలు వచ్చాను. అంటే హైదరాబాద్ లో లేనివి ఇక్కడ ఏమున్నాయని వచ్చారు మేడం మీరు? నేను చూసాను కదా, ఇక్కడ చాలా బాగున్నాయి. వచ్చిన తర్వాత చూస్తే నాకు ఇదో చిన్న పిల్లలు, నేను జనరల్ గా నా మనవాళ్ళకి కానీ పిల్లలకి కానీ చాలా క్లాత్ చాలా సెలెక్టివ్ గా ఉంటాను. ఎందుకంటే నాకు స్మూత్ క్లాత్ కావాలి. పిల్లల బాడీస్ ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఉంటాయి. సో చూడండి ఎంత స్మూత్ గా ఉందో, నాకైతే చాలా నచ్చింది. సో ఇప్పుడు నా మనవాడికి నేను తీసుకోబోతున్నాను. ఇప్పుడు ఈ చీరలు చూసాను అనమాట, జార్జెట్ చాలా రీజనబుల్ గా ఉన్నాయి. క్లాత్ ఎంత బాగుందో, డిజైన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా కొంచెం కాస్ట్లీ చీరలు అక్కడ ఉన్నాయంట, చూస్తాను. మా మనవాడికి అయితే నేను ఇవి చూస్తున్నాను, సెలెక్ట్ చేస్తున్నాను. నాకు చాలా నచ్చినాయి, బాగున్నాయి. ఇక్కడ క్లాత్ చూడండి ఎంత బాగుంది, అసలు ఎంత స్మూత్ గా. చూసారా, నాన్ స్టాప్ గా చెప్తానే ఉన్నారు మేడం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినారంట వాళ్ళు. ఎందుకనంటే క్లాత్ ఇక్కడ బాగుంటది, ఇక్కడ అన్ని మెటీరియల్ అంతా బాగుంటది అన్నారు. తెలుసుకొని వాళ్ళు యూట్యూబ్ లో చూసే ఇక్కడికి వచ్చారట. మీకు దీన్ని బట్టి ఒకటి అర్థమైపోతుంది ఏంటంటే అక్కడ ఉండే ప్రోడక్టే ఇక్కడ కూడా ఉంటుంది కాబట్టి సూరత్ లో ఉండే ప్రోడక్టే మనకు వనపర్తిలో ఈజీగా అంత దూరం మనం వెళ్ళలేము. సో ఇక్కడ బాగున్నాయి అని చెప్పారు. సేమ్ అదే ప్రోడక్ట్స్ ఇక్కడ కూడా ఉంటాయంట. రేట్లు కూడా చాలా బాగున్నాయి అని చెప్పారు. చాలా మన తెలుగు వాళ్ళకు కన్వెంట్ గా ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, సో అందుకని ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు కదా, మన వాళ్ళు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బాగున్నాయి అన్నారు కదా అని చెప్పి అనమాట. నేను ఇంతకు ముందు వెళ్ళినప్పుడు కూడా నాకు చాలా ప్రాబ్లం అయింది. అయినా కూడా నేనైతే ఒకసారి అయితే సరుకు అయితే తీసుకొని వచ్చినాను. మళ్ళీ అక్కడికి వెళ్లకుండా మనకు లోకల్లో తెలిసిన వాళ్ళు ఉంటే, కొంచెం తెలుగు వాళ్ళు ఉంటే మనం మాట కలుపుతూ ₹1 అటో ఇటో అయినా కూడా మనం తీసుకోగలుగుతాం. కానీ అసలు ఇక్కడ బేరం ఆడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ప్రైస్ అంత తక్కువగా ఉంది, రీజనబుల్ గా ఉన్నాయి కదా. చాలా బాగున్నాయి. చిన్న అయితే ఎతుకుతానే ఉన్నాడు అనమాట, పిల్లలు మొత్తం ఎతుకుతానే ఉన్నాడు చిన్న అయితే. అట్లా అనమాట. మన వనపర్తిలో అయితే అజ్మీరా ఫ్యాషన్ వాళ్ళది అజ్మీరా ట్రెండ్ అయితే ఇక్కడ ట్రెండింగ్ అయితే నడుస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ లోనే చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా ప్రతి ఒక్కరికి కూడా
డ్రెస్సులు అన్ని కూడా ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ ప్రైస్ లో చిన్న ఇవి అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అన్ని రకరకాల అయితే పిల్లలు అయితే తీసుకుంటున్నాడు అనమాట. మనం కూడా మన ఏరియాలో అజ్మీరా ఫ్యాషన్ బ్రాండ్స్ అయితే అంటే బ్రాంచెస్ అయితే మన ఏరియాలో పెట్టుకోవాలనుకుంటే మాత్రం నేనైతే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తున్నాను, అలాగే స్క్రీన్ పైన కూడా నెంబర్ ఇస్తున్నాను. కాబట్టి వాళ్ళకి ఈజీగా కాంటాక్ట్ అయితే మనకు ఆ కాంటాక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే మన ఏరియాలో ఎలా పెట్టుకోవాలి, మనకు వాళ్ళు ఏ విధంగా హెల్ప్ చేస్తారు, మెటీరియల్ ఎట్లా ఇస్తారు, మనకు షాప్ ఎట్లా రెడీ చేసి ఇస్తారు, దాని గురించి మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా అయితే మన ఏరియాలో మనం అజ్మీరా ఫ్యాషన్ అయితే పెట్టుకోవచ్చు. సూరత్ లో ఉండే ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఈ షాప్ లో కూడా దొరుకుతుంది. మొట్టమొదటిసారిగా అయితే మనం ఫస్ట్ బ్రాంచ్ అన్నమాట ఇది, ఎక్కడ మన వనపర్తిలో, మన తెలంగాణలో. కాబట్టి మనం నెక్స్ట్ ఆంధ్రాలో అయినా ప్రతి ఒక్క ఏరియాలో పెట్టుకోవాలనుకుంటే మాత్రం నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్ కి మీరు ఈజీగా కాంటాక్ట్ అయితే మాత్రం మన ప్లేస్ లో సూరత్ ప్రొడక్ట్ అంతా మన ఏరియాలో దిగుతుంది. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఒక్కసారి చూడండి. చిన్న అయితే అక్కడ వెతుకుతానే ఉన్నాడు అనమాట, ఏవి తీసుకోవాలని. ఇక్కడ మేడం కూడా హైదరాబాద్ నుంచి వచ్చి మరి వాళ్ళ పిల్లల కోసం వెతుకుతున్నారు. ఎందుకంటే ప్రొడక్ట్ బాగుంది, క్వాలిటీ బాగుంది అని చెప్తున్నారు. కాబట్టి హైదరాబాద్ నుంచి కూడా వచ్చినారు అనమాట. అది మనకి ఈజీగా తెలిసిపోతూ ఉంటది. ఇక్కడ రిసీవింగ్ కూడా బాగుంది. మనకు సూరత్ లో ఎట్లా రిసీవింగ్ బాగుందో వాళ్ళ బ్రాంచెస్ ఎక్కడున్నా కూడా వాళ్ళ రిసీవింగ్ కూడా బాగుంది, వాళ్ళ ఓనర్ రిసీవింగ్ కూడా బాగుంది. ప్రతి ఒక్కటి కూడా వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానివ్వండి, ప్రొడక్ట్ చూపించడం కానివ్వండి, ఎన్ని మనం ఓపెన్ చేసి చూసినా కూడా వాళ్ళు విసుగుపడడం అట్లా మాత్రం లేదన్నమాట. అది మీరు కూడా మీ ఏరియాలో మాత్రం అజ్మీరా ఫ్యాషన్ వాళ్ళ బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి ఒక్కసారి కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కోండి. మీ ఏరియాలో ఈజీగా అజ్మీరా ఫ్యాషన్ బ్రాంచెస్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సూరత్ సర్క్ అంతా వచ్చేస్తుంది. ఒకవేళ మేము సూరత్ వెళ్ళలేము, ఒకవేళ లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చింది, మేము ఫ్యామిలీ లేడీస్ మేము అంత దూరం వెళ్ళలేము కదా అనుకునే వాళ్ళకి ఏంటంటే ఇక్కడికి రండి, మన వనపర్తికి రండి. చాలా తక్కువ ప్రైస్ లో ఇప్పుడు కూడా నేను ఇక్కడ నుంచి చాలా సరుకు అయితే తీసుకొని పోబోతున్నాను. ఎందుకంటే ప్రతిసారి మనం సూరత్ ఫ్లైట్ ఎక్కాలంటే, సూరత్ కి ట్రైన్ కి వెళ్ళాలంటే ఒక 4 days పడుతుంది. ఒకవేళ మనం ఫ్లైట్ ఎక్కాలనుకుంటే వేలు ఖర్చు అయిపోతాయి. మన జర్నీలకు వచ్చే డబ్బులతోటే ఇక్కడ మనం అంతా షాపింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే రిసీవింగ్ బాగుంది. నేను ఎంత గట్టిగా చెప్పినా కూడా ఎవరు మాత్రం ఏమనట్లేదు. చూసినారు కదా, అక్కడి ప్రొడక్టే ఇక్కడ ఉంటది. కాబట్టి మన లోకల్ వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఈజీగా ఇక్కడికి వచ్చేసి మన వనపర్తిలో తీసుకోవచ్చు. మనకి ఎలాంటి బెరుకు ఇబ్బంది మాత్రం లేదు. ఎందుకంటే ఓనర్ దగ్గర రిసీవింగ్ అంత బాగుంది అనమాట. ఎందుకంటే పెట్టే వాళ్ళు కొడతారు అన్నట్టుగా సార్ కొంచెం కటువుగా మాట్లాడినా కూడా మనకు క్లారిటీగా రివ్యూ ఇస్తున్నారు. మీరు ఎవరైనా మీ ప్లేస్ లో బ్రాంచెస్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. ఒక ప్లేస్ లో ఒకరికి మాత్రమే ఇస్తారు. మన వనపర్తిలో నాకు మాత్రమే ఇచ్చినారు. ఇది 5 years మాత్రం అగ్రిమెంట్ ఉంటుందని చెప్పారు కదా సార్. ఇట్లా క్లారిటీగా చెప్పే వాళ్ళు మాత్రం ఉండరు. బయట షాప్ల కంటే మన షాప్ ఎందుకు స్పెషల్ అంటే ఆ షాప్ లో ఈ షాప్ లో నలుగురితో గోవింద కాకుండా వాళ్ళకంటే మనం 30%, 25%, 20% ఇట్లా ఉంటది. కాబట్టి వాళ్ళకు మనకు చాలా అయితే డిఫరెన్స్ ఉంటుందని చెప్తున్నారు సార్. అంటే మన లోకల్ వాళ్ళు అయితే మన వనపర్తికి అయితే వచ్చేసారు, ఇది కన్ఫర్మ్. ఎందుకంటే సూరత్ సరుకు ఇక్కడ నార్మల్ గా దొరికినా కూడా ఎక్కువ రేట్ అమ్ముతా ఉంటారు. మీరు మాత్రం అక్కడికంటే ఒక 20%, 30% అంటే బయట షాప్ల కంటే తక్కువ ఉంటుంది. 20%, 30% తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం మార్జిన్ చేసుకొని 4 రూపాయలు 10% మార్జిన్ లో అమ్ముతాము. వీళ్ళు వాళ్ళకి వచ్చేదే 20-25% ఎక్స్ట్రా వస్తుంది మనకన్నా. మీరేమంటున్నారంటే అక్కడికి వెళ్లే ఖర్చుల డబ్బులతో ఇక్కడ మీరు కొని ఇంట్లోనే అమ్ముకోవచ్చు అని చెప్తున్నారు. ఇంత బాగా అయితే ఎవరు చెప్పరు. బాగుంది కదా మేడం. అయితే అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా తక్కువ ప్రైస్ లో కూడా లేడీస్ కి ఇట్టే నచ్చుతాయి. తీసుకుంటా, తీసుకోండి మేడం. చాలా తక్కువ ప్రైస్ లో చాలా బాగుంటది. ఎక్కడికి వెళ్ళినా కూడా లుకింగ్ బాగుంటది, చాలా అఫీషియల్ గా కనిపిస్తుంది.